హరి ఓం. కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జివ్వ జివ్వ, సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు, శేష సాయికి మ్రొక్కు శిరము శిరము, విష్ణున కర్ణించు వీనులు వీనులు, మధువైరిద విలిన మనము మనము, భగవంతు వలగును పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభిని ధవు చెప్పెడి గురుడు గురుడు, తండ్రి హరిజేరుమనియడే తండ్రి తండ్రి, కంజాక్షునకు గాని కాయంబు కాయమే, పవన గుంభిత చర్మ భస్త్రిగాక, వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే, ఢమ ఢమ ధ్వని తోడి ఢక్కగాక, హరిపూజనములేని హస్తంబు హస్తమే, తరుశాఖ నిర్మిత దర్విగాక, కమలేషు చూడని కనులు కనులే, తను కుడ్యజాలరంధ్రములుగాక, చక్రి చింతనలేని జన్మంబు జన్మమే, తరళ సలిల బుద్బుదంబుగాక, విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే, పాదయుగము తోడి పశువుగాక, సంసార జీమూత సంఘంబు విచ్చునే, చక్రిదాస్య ప్రభంజనములేక, తాపత్రయాభీల దావాగ్నులారునే, విష్ణు సేవామృత వృష్టిలేక, సర్వంకషాఘౌఘజలరాసులింకునే, హరిమనీషా బడబాగ్నిలేక, ఘన విపద్గాఢాంధకారంబులడగునే, పద్మాక్షు నుతిరవి ప్రభలు లేక, నిరుపమా పునావృత్తి నిష్కళంక ముక్తి నిధి గానవచ్చునే, ముఖ్యమైన శారంగ కోదండ చింతనాంజనములేక, తమరసగర్భునకైనా దానవేంద్ర. ఓం తదాహురక్షరం బ్రహ్మ సర్వకారణకారణం, విష్ణోర్ధామ పరం సాక్షాత్ పురుషస్య మహాత్మనః అంటూ మైత్రేయ మహర్షి విదురుడికి తృతీయ స్కంధంలో 12వ అధ్యాయాన్ని 11వ అధ్యాయాన్ని ముగిస్తూ పరమాత్మ యొక్క అసలైనటువంటి లక్షణాన్ని ఆయన చెప్పాడు. ఏమిటి అన్నాడంటే, అక్షరం అంటే నాశనము లేనటువంటిది అక్షరం, క్షరం అంటే నాశనం, అక్షరం అంటే నాశనము లేనటువంటిది బ్రహ్మ అంటే పరమాత్మ. ఆ పరమాత్మ సర్వవ్యాపకుడైనటువంటి వాడు, ఆత్మస్వరూపమైనటువంటి వాడు, సత్యమైనటువంటి వాడు, జ్ఞానమైనటువంటి వాడు, అనంతమైనటువంటి దానికి నాశనము అనేటువంటిది ఉండదు. దేర్ విల్ నాట్ బి ఎనీ డిస్ట్రక్షన్. అటువంటిది ఏమిటి అంటే ఆ స్వరూపం ఎలాంటిదంటే సర్వకారణ కారణం, అన్ని కారణాలకి అది కారణం. ఉదాహరణకి మామూలుగా కొండకి కారణం ఏమిటండి అంటే మట్టి. మరి మట్టికి కారణం ఏమిటంటే ఏదో భూమిలోంచి కదా మట్టి తీస్తాం, మట్టికి కారణం. మరి అందులో ఉండేటువంటి ఆ భూమికి కారణం ఎవరు అనేటప్పటికి ఏదో నెబ్యులార్ థియరీలో కోయాగ్యులేషన్ ఆఫ్ ది మాస్, ఆ నెబ్యులార్ ఆ గెలాక్సీకి లేకపోతే ఆ వాయుమండలానికి కారణం ఏమిటి అంటే మరొకటి. కాబట్టి ఇలాగ కారణాలు ఒకదాని వెనకాల ఒకటి ఉంటూ ఉంటాయి. కానీ ఈ కారణాలన్నీ కూడా ఎక్కడైతే స్టాప్ అయిపోతాయో దానిని సర్వకారణ కారణం అంటారు. కాబట్టి ఈ జ్ఞానం అనేటువంటిది, ఈ సత్యం అనేటువంటిది సర్వకారణ కారణం. అదే ఏమిటి అంటే విష్ణోర్ధామ,
విష్ణోర్ధామ, విష్ణువు యొక్క ధామము అంటే నివాసము. విష్ణువు అంటే సర్వవ్యాపకత్వంతో ఉండేటువంటి ఆ సత్యం, జ్ఞానం, అనంతం, నిత్యం, ముక్తం, బుద్ధం, శుద్ధమైనటువంటిది అది విష్ణువు. అది ఏ ధామం. అటువంటిది పరం, అది చాలా గొప్పదైనటువంటిది. అందుకని పరంధాముడు అంటారు. అంటే ఏమిటి, అన్ని దాంట్లో నుంచే వచ్చేటువంటిది. అది సర్వకారణమైనటువంటి, కారణమైనటువంటిది. దానినే బ్రహ్మ అంటారు, దానినే అక్షరం అంటారు. అది సాక్షాత్ పురుషస్య, అది సాక్షాత్ పురుష. పురుష అంటే అన్నిటిలోనూ కూడా పూరింపబడినటువంటిది పురుష. అది మహాత్మన, అది చాలా గొప్పదైనటువంటిది. అంటే ఇప్పుడు ఎన్ని చెప్పారు, ఒకటి అక్షరం, బ్రహ్మ, కారణం, విష్ణుధామం, అది పరం, అది పురుషుడు, అది మహాత్మన అనేటువంటి విధంగా ఈ పరమాత్మతత్వం ఉంటుందయ్యా పరీక్షితు అని చెప్పి సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకు చెప్పినట్టు నైమిషారణ్యంలో సూత మహర్షి సౌనికాది మహర్షులకి చెప్పిన తర్వాత ఇక 12వ అధ్యాయాన్ని వ్యాస మహర్షి ప్రారంభిస్తూ మైత్రేయుడి యొక్క ఉవాచతో ఈ విధంగా అండం ప్రారంభించాడు. మైత్రేయ ఉవాచ ఇతి తే వర్ణితః క్షతః కాలాఖ్యః పరమాత్మనః మహిమా వేదగర్భోధయదాస్రాక్షీ నిబోధ మే. ఓ విదురా, పరమేశ్వరుడికి కాలము అనేటువంటి విభూతి గురించి నీకు చెప్పాను కదా. కాలం అనేటువంటి ఒక శక్తి పరమాత్మలో ఉంది. అదేవిధంగా మాయ అనేటువంటి శక్తి కూడా ఒకటి ఉంది. అలాగే ఈశ్వరుడు అనేటువంటి శక్తి కూడా ఉన్నాయి. 3 శక్తులతో ఉన్నాయి. అటువంటి ఆ పరమాత్మ గురించి చెప్తూ నీకు స్పెషల్గా నీకు కాలం గురించి క్రితం అధ్యాయంలో నేను చెప్పాను కదా. అది విభూతి, కాలం అనేటువంటి విభూతిని నీకు నేను వివరించాను కదా. ఇప్పుడు ఆయన ఆ వేదాలన్నిటినీ కూడా తన గర్భంలో పెట్టుకున్నటువంటి ఆ బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ఏ విధంగా చేశాడు అనేటువంటి విషయాన్ని చెప్తాను, కాబట్టి నువ్వు శ్రద్ధగా విను అని చెప్పి మైత్రేయ మహర్షి విదురుడికి ఈ సృష్టి విస్తారం గురించి ఆయన చెప్పడం ప్రారంభించాడు. ఇది తే వర్ణితః క్షతః, క్షతః ఓ విదురా, కాలాఖ్యః, కాలము అని పేరు కలిగినటువంటి పరమాత్మ, ఆ శక్తి, పరమాత్మ యొక్క ఆ శక్తి గురించి నేను వర్ణితః చెప్పాను నేను. అది చాలా మహిమ, చాలా గొప్పతనంతో కూడుకున్నటువంటిది అని నీకు చెప్పాను కదా అని చెప్పి, ఓ విదురా, ఇప్పుడు క్షతః విదురా వేదగర్భోధ యథాస్రాక్షీ నిబోధ మే. అస్రాక్షీత్, ఈ సృష్టి అంతటినీ కూడా ఏ విధంగా అస్రాక్షీత్ సృష్టించాడో అంటే ప్రొజెక్ట్ చేశాడో దానిని నిబోధమే. నిబోధ అంటే తెలుసుకో. యూ ట్రై టు నో, యూ ట్రై టు అండర్స్టాండ్, యూ ట్రై టు హ్యావ్ ది పిక్చర్ ఆఫ్ దాట్ అని సృష్టి అనేటువంటి పదాన్ని మనం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి. ఉదాహరణకి మామూలుగా చూసినట్లయితే బ్లాక్ హోల్ అని మాట వినే ఉంటారు అందరూ. ఆ బ్లాక్ హోల్లో మొత్తం ఆల్ ఫిజికల్ ఫీల్డ్స్, కెమికల్ ఫీల్డ్స్, మ్యాటర్, టైం, ఎవ్రీథింగ్ అది కంప్రెస్ అయిపోయి అది చాలా దట్టంగా హైలీ డెన్స్ మెటీరియల్ కింద ఉంటుంది. అది బిగ్ బ్యాంగ్. ఒక్కసారి బ్రహ్మాండమైనటువంటి శబ్దంతో అది బద్దలైనప్పుడు దాంట్లో ఉన్నవన్నీ కూడా ప్రొజెక్ట్ అవుతాయి. స్పేస్ కూడా దాంట్లోనే ఉంటుంది. దాంట్లో నుంచి ప్రొజెక్ట్ అవుతాయి. ఆ ప్రొజెక్షన్ని సృష్టి అంటారు. అందువల్లే జార్జ్ గామో బిగ్ బ్యాంగ్ అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి బ్యాంగ్, ఒక పెద్ద శబ్దంతో వచ్చింది. ఆ శబ్దమే ఓంకారం. అందువల్ల మొదటి 50 సంవత్సరాల్లోనూ ఉండేటువంటి బ్రహ్మదేవుల్లో నుంచి కదండి సృష్టి వచ్చింది. ఆ బ్రహ్మదేవుడు మొట్టమొదటి 50 సంవత్సరాల్లో ఏ రూపంలో ఉన్నాడు? శబ్దబ్రహ్మ రూపంలో ఉన్నాడు. శబ్దబ్రహ్మం అంటే బ్యాంగ్. ఈనాటికి మన శాస్త్రవేత్తలు బిగ్ బ్యాంగ్ థియరీ అని, స్టడీ స్టేట్ యూనివర్స్ అనేటువంటి 2 థియరీల్లో ఒకటి ఇంకా వస్తూనే ఉన్నారు. మహర్షులు, మహానుభావులైనటువంటి వాళ్ళు అనుభవపూర్వకంగా దానిని చెప్పినటువంటి విశేషం ఉన్నది. కాబట్టి
అస్రాక్షీత్ అంటే సృష్టించడం అంటే ప్రొజెక్ట్ చేయడం, బయటికి తన్ని పెట్టి దాన్ని పైకి చేసి విస్తారం చేయడం అని అర్థం. ఉదాహరణకి మామూలుగా ప్రొజెక్టర్ అంటాం. సినిమాలో ఏముంటుంది, చిన్న ఫిల్మ్ ఉంటుంది, అది అందులో నుంచి తిరుగుతూ వెళ్తున్నప్పుడు చిన్న ఫిల్ము దాని మీద లైట్ పడేటప్పుడు పెద్ద స్క్రీన్ మీద ప్రొజెక్ట్ అవుతుంది. కాబట్టి ఉండేటువంటిదంతా కూడా చాలా కంప్రెస్డ్ స్టేట్లో ఉన్నటువంటి దానిని ప్రొజెక్ట్ చేసేటువంటి ఆ మెకానిజాన్నే వేదగర్భుడైనటువంటి శ్రీ బ్రహ్మదేవుడి కింద చెప్తూ ఉంటారయ్యా అని చెప్పిన తరువాత ఆయన ఏం చేశాడు అనేటువంటి చెప్తూ ససర్జాగ్రే అంధతామిశ్రమధం తామిశ్రమాధికృతు మహామోహంచ మోహంచ సమతశ్చాజ్ఞానవృత్తయ అని చెప్పి ఈ 13వ అధ్యాయంలో మనకి సృష్టి అసలు ఏ విధంగా చేశారు, సృష్టిలో వచ్చేటువంటి రకరకాలైనటువంటి పద్ధతులు ఏమిటి అనేటువంటి విషయాన్ని ఆయన చేస్తూ మొట్టమొదట ఒక సృష్టిని చేశాడు. అది చూసేటప్పటికి దాని గురించి మనం వినేటప్పటికి ఇలాగ మొదలెట్టామా అనేటువంటి ఒక భావం కలుగుతుంది. ఉదాహరణకి మనం ఏదో ఇల్లు కట్టాలి అన్నాం అనుకోండి, అలా ఇల్లు కట్టాలి అన్నాం అనుకునేటప్పటికి పరిస్థితి దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ శుభ్రంగా నేలను చదును చేసి దాన్ని అంతటిని ఇది చేసి ఏదో ముగ్గులు వేసి అవి చేసి ఇవి చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఈయన చేసినటువంటి సృష్టి అలాంటి దాని నేలనంతా తవ్వేసి మట్టి అంతా చిందరవందర చేసేసినట్టుగా మొట్టమొదటి సృష్టి మొదలెట్టినట్టుగా భావం వస్తుంది. కానీ అలా కాదది, దానికి సంబంధించినటువంటి విశేషం ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఆయన. ససర్జాగ్రే అంధతామిశ్రం అథ తామిశ్రమాధికృత్ మహామోహంచ మోహంచ తమశ్చ జ్ఞానవృత్తయ. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు చూడండి ఎలా చేశాడు ఆయన. ఇదే చాలా విశేషమైనటువంటి విశేషం. సృష్టికర్త అయినటువంటి ఆ బ్రహ్మగారు మొట్టమొదటి ఏం చేశాడంటే అంధతామిశ్రాన్ని సృష్టించాడు. అంధతామిశ్రం తర్వాత తామిశ్రము, తర్వాత మహామోహము, తర్వాత మోహము, తర్వాత తమస్సు అంటే చీకటి. వీటిల్ని ఈ 5 రకాలైనటువంటి అజ్ఞాన వికారాలని ఆయన సృష్టించట. ఏమండి మొట్టమొదట శుభం పలకరా పెళ్ళి ఇది అంటే ఏదో పెళ్లి కూతురు ముండ ఏమైంది అన్నట్టుగా ఇదేమిటండి బాబు, ఈ మొట్టమొదట సృష్టి బ్రహ్మదేవుడు చేసినటువంటివి ఇవి. ఏమిటంటే ససర్జ అగ్రే ప్రారంభంలో ససర్జ ఆయన సృష్టించాడు. ఎవరు? ఆదికృత్ అన్నిటికీ మూలమైనటువంటి వాడు అంటే పరమాత్మ సృష్టించినటువంటి బ్రహ్మదేవుడు సృష్టికర్త అయినటువంటి ఆదికృత్ ఆ బ్రహ్మగారు అంధతామిశ్రము తామిశ్రం మహామోహం మోహం తమస్ అజ్ఞానవృత్తయ. ఈ విధంగా 5 రకాలైనటువంటి వికారాన్ని మొట్టమొదటి సృష్టించాడు. ఇందులో ఏమిటి మొట్టమొదట సృష్టించింది ఏమిటంటే అంధతామిశ్రం అనేటువంటి దాన్ని సృష్టించాడు. దాని అర్థం ఏమిటి అంటే మరణం వల్ల భయం అనేటువంటి ఒక అభినివేశాన్ని ఆయన సృష్టించాడు. అంటే ఏమిటి, మొట్టమొదట సృష్టిలోకి జీవులందరిలోకి మొట్టమొదట వచ్చి కూర్చున్నటువంటి భావం ఏమిటి, అదేమిటంటే అంధతామిశ్రము, మరణము వలన భయము. ఇదే మనం జాగ్రత్తగా కానీ ఆలోచించుకున్నట్లయితే మరణం వస్తోంది అని మనకి తెలిసినప్పుడు విపరీతమైనటువంటి భయం మనకి కలుగుతూ ఉంటుంది. అది ఏ జీవికైనా సరే. ఉదాహరణకి దేవతలు ఉన్నారనుకోండి, ఆ దేవతని నెత్తి మీద చేయి పెడదామని చెప్పి భస్మాసురుడు పరిగెట్టేటికి ఎక్కడ భస్మం అయిపోతామని దేవతల దగ్గర నుంచి శివుడి దగ్గర నుంచి అందరూ పరిగెత్తుకుపోయారుగా. అంటే ఏమిటన్నమాట, ఆ భస్మీపట్లం అయిపోతాం, భస్మం అయిపోతాం అనేటువంటి ఆ మరణ భయాన్ని అంధతామిశ్రము అంటారు. కాబట్టి ఈ అంధతామిశ్రం అనేటువంటి జీవులలో ఇన్హరెంట్గా ఇన్బిల్ట్గా ఉండేటువంటి ఒకానొక భావస్థితి, ఒకానొక ఆ స్థితి అలా ఉంటుంది. తరువాత దానిని ఈ మానవులందరూ జీవులందరూ కూడా, ఉదాహరణ మనం రాయి తీసి ఇలా కొడదాం అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ కుక్కో పిల్లో ఏదో ఒకటి భయంతో పరిగెడుతుంది. అంటే ఏమిటి, ఆ రాయి తగిలితే నేను చచ్చిపోతానేమోనని.
అదేవిధంగా ఏ గొడ్డలో పట్టుకుని చెట్టు దగ్గరికి వెళ్తుంటే అది ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు, కానీ వీడు గొడ్డలు పెట్టి నన్ను చంపేస్తాడేమో అనేటువంటి భయం ఉంటుంది. కాబట్టి ఈ భయం అనేటువంటిది మొట్టమొదట సృష్టించాడయ్యా. తరువాత తామిశ్ర, ద్వేషం సృష్టించాడు. ఎప్పుడైతే మనని భయపెట్టేటువంటి వస్తువులు కానీ ఉంటే ఆ భయపెట్టేటువంటి వస్తువుల వల్ల మనకి వాటి మీద ద్వేషం వస్తుంది. పాము మీద ద్వేషం వస్తుంది, పిచ్చికుక్క మీద ద్వేషం వస్తుంది, అలాగే మనకు అపకారం చేసేటువంటి వాళ్ళ ద్వేషం వస్తుంది, మన అవమానం చేసేటువంటి వాళ్ళ మీద ద్వేషం వస్తుంది. అదేవిధంగా అది దేవతలకు కూడా ఇవి ఉంటాయి. పురాణాల్లో అనేక రకాలైనటువంటి కథలు కనిపిస్తూ ఉంటాయి. ఆ ఇంద్రాది దేవతలకి ఆ ద్వేష ప్రవృత్తి ఉంటూ ఉంటుంది. తర్వాత దానిని ద్వేషము అంటారు. కాబట్టి ఈ ద్వేషం కూడా వచ్చింది. ఈ ద్వేషం కానీ ఈ మరణ భయం అనేటువంటి కానీ అవి మనం జాగ్రత్తగా ఆలోచించుకున్నట్లయితే అవి పాజిటివ్ యాస్పెక్ట్సే, కానీ దే అపియర్ టు బి నెగిటివ్ యాస్పెక్ట్స్ కింద కనిపిస్తూ ఉంటాయి. సరే, తర్వాత మాట్లాడదాం. మహామోహ, మహామోహంచ మోహం, మహామోహం అనేటువంటిది కనుక కనిపించింది. మహామోహం అంటే ఏంటి? అనురాగం. అనురాగం అన్నమాట. రాగం, ఒక రకమైనటువంటి ప్రేమభావం వచ్చేస్తూ ఉంటుంది. అందువల్ల ఈ ప్రేమ అనేటువంటిది లేకపోతే సృష్టి కార్యక్రమం అనేటువంటి జరగదు. రాగం, అనుమానం. ఈ ఉదాహరణకి మన పిల్లాడు ఉన్నాడు అనుకో, అప్పుడే చంటి పిల్లాడు పుడతాడు. వాడు పుట్టేటప్పటికి ఆ తల్లికి విపరీతమైనటువంటి అనురాగం ఉంటుంది. ఆ అనురాగం చేత ఆ పిల్లవాడు పెరుగుతూ ఉంటాడు. ఎందుకు అలాగా ఆ రాగం ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, జీవులందరిలోనూ కూడా ఆ రాగం, మోహం, మహామోహం అంటారు. అటువంటి మహామోహాన్ని ఎందుకు పెట్టారు అంటే, భగవంతుడు అనుకున్నటువంటి సృష్టి ఆ విధంగా జరగాలి కాబట్టి. ఈ కాన్సెప్ట్స్, ఈ భావాలు లేకపోతే సృష్టి ఏమీ జరగదు. కాబట్టి మోహాన్ని, మహామోహం చ, మరియు మోహం చ, తరువాత దానితో మోహాన్ని పెట్టారు. అంటే అహంకారం, దాన్నే లేక అస్మితం అంటారు. అంటే ఏమిటనమాట, నాకు ఒక వ్యక్తి మీద మోహం కలిగిందనుకోండి, అనురాగం కలిగిపోయింది, దానికి సంబంధం లేకపోయినా ఆ వ్యక్తిని చూడాలి, ఆ వ్యక్తితో గడిపేయాలి, ఆ వ్యక్తే నాకు ఇది అది అనుకుంటూ ఉంటాం. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనలో ఒక అహంకారం బయలుతుంది. ఏమిటి అహంకారం అంటే, నేను ఆ వ్యక్తిని ఇష్టపడుతున్నాను, ఆ వస్తువుని ఇష్టపడుతున్నాను, ఆ సాధనాన్ని ఇష్టపడుతున్నాను, ఆ నగలను ఇష్టపడుతున్నాను, వీటిని నేను ఇష్టపడుతున్నాను అనేటువంటి, నేను ఇష్టపడుతున్నాను అనేటువంటి భావం ఒక పక్క, దాని మీద రాగం పెంచుకోవడం, అనురాగం పెంచుకోవడం అనేటువంటిది ఒక పక్క. ఇవన్నీ కూడా జీవుణ్ణి ఏం చేస్తాయంటే, ఆ శరీరాన్ని, ఆ బుద్ధిని, ఆ మనసుని బంధించేసి ఈ సంసారం అనేటువంటి చక్రంలో పారేయడానికి మొట్టమొదట బ్రహ్మదేవుడు గారు మోహం, తరువాత తమస, తర్వాత అవిద్య, ఏ విధమైనటువంటి జ్ఞానం లేకపోవడం అనేటువంటిది. అంటే తాను ఎవరో తను తెలియకుండా ఉండడం. తాను దేహం అనుకుంటాడు, మనసు అనుకుంటాడు, తనకు వచ్చినటువంటి రోగమేమో తన్ని బాధిస్తోంది అనుకుంటూ ఉంటాడు. ఈ రోగం కానీ, ఈ గుండె కానీ, ఈ ఊపిరితిత్తులు కానీ, ఇవన్నీ నావి 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 అనుకునేటువంటి వాడు ఒక నేను ఉన్నాడు. ఆ నేను ఇవి నావి అనుకుంటూ ఆ నాదుల మీదకి వీడు మనసు వెళ్ళిపోయి వాడు క్రియాశీలం అయిపోతూ ఉంటాడు. రజోగుణంలో పడిపోయి క్రియాశీలం అయిపోతూ ఉంటాడు. కాబట్టి ఆ నాదులలో మునిగిపోయేటువంటి ఆ స్థితిని తమసహ అంటారు. అనేటువంటి ఈ 5 ఇవన్నీ కూడా అజ్ఞానవృత్తయ. అజ్ఞానము అంటే అసలైనటువంటి పరమాత్మ యొక్క జ్ఞానం లేక ఇవే నాదులే నేను అనుకుంటూ దాని చుట్టూ వృత్తయ రౌండ్లు కొడుతూ ఉండేటువంటివి. ఈ 5 కూడా 5 రకాలైనటువంటి వికారాలయ్యా. వాటిని బ్రహ్మదేవుడు మొట్టమొదటి సృష్టించి పారేశాడు. ససర్జాగ్రే మొట్టమొదట ససర్జ సృష్టించాడు. అంధతామిశ్రం అథ తామిశ్రం ఆదికృత అయినటువంటి బ్రహ్మదేవుడు అంధతామిశ్రము మహామోహం చ తమసః, ఆ అజ్ఞానాన్ని, ఆ చీకటిని అజ్ఞానావృత్తయ. అందుకనే మనకి వేదమహర్షులు ఉపనిషత్తు శాంతి మంత్రంలో ఏం చెప్పారంటే, తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ అని అసత్తు నుంచి అంటే లేని వాటి నుంచి ఉన్నదాని వైపుకి తీసుకెళ్ళి లేనివన్నీ కనిపిస్తూ ఉంటాయి, ఉన్నది కనిపించదు కాబట్టి దాని నుంచి అందులోకి తీసుకెళ్ళు. తమసోమా జ్యోతిర్గమయ ఈ అజ్ఞాన స్వరూపమైనటువంటి నాదుల్లో నుంచి పరంజ్యోతి స్వరూపమైనటువంటి నీ వైపుకు తీసుకెళ్ళు అని మృత్యోర్మ అమృతంగమయ మృత్యుభావం నుంచి అమృతమైనటువంటి పరమాత్మ యొక్క భావం వైపుకు తీసుకెళ్ళు అని మహర్షులు శాంతి మంత్రాన్ని చెప్పారు. సరే, ఈ సృష్టిని చేసినటువంటి బ్రహ్మదేవుడు దృష్ట్వా పాపీయసీం సృష్టిం ఆత్మానాం బహ్వమన్యత భగవద్ధ్యానపూతేన మనసాన్యాం తతాసృజత్. పాపం ఈ బ్రహ్మగారు చూసేటప్పటికి ఇవి చాలా భయంకరంగా ఆయన కళ్ళ ముందు కనిపించాయట. ఏమిటి? అంధతామిశ్రం, తామిశ్రం, మహామోహం, మోహం, తర్వాత ఈ తమస్సు. చూసేటప్పటికి బ్రహ్మగారు ఈ పాపభూయిష్టమైనటువంటి ఈ సృష్టిని చూశాడు. ఇవన్నీ కలుషాలు, ఇవన్నీ దే ఆర్ ఆల్ స్పాయిలింగ్ ఎలిమెంట్స్. అవన్నీ కూడా మనసుల్లోకి వచ్చేసేసి మనసుని అల్లకల్లోలం పెట్టేసేసి నానా గందరగోళం పెట్టేసేసి అవన్నిటినీ కూడా కలుషాత్మకం చేసేటువంటిది. కాబట్టి అటువంటి కలుషాలని పాపములు అంటారు. అటువంటి పాప సృష్టిని చూసి అయ్యయ్యో నేను ఇలా చేశానేమిటి, హౌ ఫూల్ ఐ హ్యావ్ డన్ ఆల్ దిస్ అని చెప్పి తనని తాను నిందించుకున్నట్టుగా ఏ మాత్రము హీ డజంట్ లైక్ వాట్ హీ హ్యాస్ క్రియేటెడ్ అదన్నమాట. తనని నేనేమిటి ఇలా చేయడం ఏంటి, నాకేమో సృష్టి చేయవయ్యా అంటే ఎంతో బ్రహ్మాండంగా చేయాల్సింది పోయి ఇదేమిటి నాకు ఈ విధంగా నాకు ఈ సృష్టి వచ్చేసింది మొట్టమొదట అని చెప్పి తనని తాను మెచ్చుకోలేదట ఆయన. తరువాత ఏమిటి నేను ఇలా చేశాను, ఐ హ్యావ్ డన్ ఏ మిస్టేక్ అని చెప్పి ఆయన వెంటనే భగవంతుడిని నేను అందుకనే మనం ఎప్పుడైనా తప్పు చేస్తే భగవంతుడి పాదాల మీద పడి స్వామి నేను ఈ తప్పు చేశాను, నేను వీళ్ళని బాధ పెట్టాను, వీళ్ళందరూ నా వాళ్ళు అనుకున్నాను నేను అని చెప్పి ఇది ఏది నాది కాదు అదంతా నీదే అనేటువంటి ఒకానొక భావంతో చేసినప్పుడు మనం తప్పులు చెయ్యము, కలుషాలు చెయ్యము. కాబట్టి ఆయన ఈ పాపభూయిష్టమైనటువంటి ఈ మొట్టమొదటి సృష్టిని చూసి ఆయన భగవంతుని ధ్యానించాడయ్యా విదురా. చేసిన తరువాత అప్పుడు ఆ ధ్యానంతో ఆ పరమాత్మ యొక్క ధ్యానం చేత ఆ పరమాత్మ పరంజ్యోతి యొక్క ఆ వెలుగుల యొక్క ప్రభావం చేత తన మనసులో ఉండేటువంటి ఆ కల్మష భావాలన్నిటినీ కూడా తన మనసుని పవిత్రం చేసుకుని మరొక సృష్టిని చేశాడు, ఇంకొక సృష్టిని చేశాడు. ఇది రెండవ సృష్టి. దీనికే దృష్ట్వా పాపీయసీం సృష్టిం దృష్ట్వా పాపీయసీం ఈ పాపభూయిష్టమైనటువంటి సృష్టిం ఈ అంధతామిశ్రం, తామిశ్రం, తర్వాత మహామోహం, మోహం, తమస్సు అనేటువంటి 5 వికారాలని పాపీయసం దృష్ట్వా వాటిని చూసి ఆత్మానం తనలో తాను బహ్వ అమన్యత నా బహు అమన్యత ఏ మాత్రం మెచ్చుకోలేదు. షో ఐ హ్యావ్ డన్ ఏ మిస్టేక్, ఐ హ్యావ్ డన్ ఏ మిస్టేక్, ఐఎమ్ వెరీ సారీ అనేటువంటి నా బహు అమన్యత తనని తాను మెచ్చుకోలేదు. భాగవతం ఏం చెప్తోంది అంటే మనం ఏదైనా సరే ఒక పొరపాటు చేసినప్పుడు, ఒక చేయకూడనటువంటి పని చేసినప్పుడు, ఒకరిని బాధ పెట్టినటువంటి పని చేసినప్పుడు ఈ తప్పు నేను చేశాను అని చెప్పి నా బహు అమన్యత మెచ్చుకోకూడదు. చాలా గొప్పగా చేసేసాను, నేను ఎవరి మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తించేస్తూ ఉంటాను, నాకు ఎవరూ లెక్కలేదు, నేను అనుకున్నది చేసేస్తాను అనుకుని అది చాలా గొప్పగా చేశాను అనుకునేటువంటిది పాపం అవుతుంది. అయ్యో నేను చెప్పిన మాట వినకుండా నేను ఈ పనులు చేసేస్తున్నానే అని ఎవరైతే అనుకుని ఇలా చెయ్యకూడదు అని ఎవరైతే అనుకుంటారో ఆ విధంగా ఉండాలి అని చెప్తూ దానికే నా బహు అమన్యత తను చేసినటువంటి ఈ పాపపు సృష్టికి ఆయన తనని తాను మెచ్చుకోలేదయ్యా. అప్పుడు ఏం చేశాడంటే భగవద్ధ్యానపూతేన భగవంతుడైనటువంటి ఆ పరమాత్మని సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ, నిత్యముక్త భుక్త స్వభావుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క ఆత్మస్వరూపాన్ని భగవత్ ధ్యానపూతేన ఆ ధ్యానం వల్ల పవిత్రమైనటువంటి మనసు చేత అన్యాం మరొక సృష్టిని అసృజత్ సృష్టించాడయ్యా అన్నాడు.
ఏమిటండి ఆ సృష్టి అని చెప్పి విదురుడు చాలా ఉత్సాహంగా మైత్రేయ మహర్షి చూస్తూ ఉన్నాడయ్యా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ 5 వికారాలు కూడా ఏం చేస్తూ ఉంటాయంటే జీవులను నానా రకాలైనటువంటి అజ్ఞానంలోకి, చీకటిల్లోకి, క్రియాశీలత్వంలోకి, మోహంలోకి, కంగారులోకి, దుఃఖంలోకి తోసేస్తూ ఉంటాయి కదా. అందువల్ల ఇవి నేను పొరపాటు చేశాను, ఐ మస్ట్ రెక్టిఫై దిస్ అని చెప్పి ఆయన ఇంకొక సృష్టి చేశాడు. టు రెక్టిఫై, టు టేక్ ఎ రెమెడీ ఆన్ దిస్. అదేమిటి అంటే సనకం చ సనందం చ సనాతనమధ్యాత్మమధాత్మభూ సనత్కుమారం చ ముని నిష్క్రియానూర్ధ్వరేతసః అని చెప్పి అప్పుడు ఆ స్వయంభువుడైనటువంటి బ్రహ్మగారు సనక, సనందన, సనాతన, సనత్కుమారులైనటువంటి మహర్షులను సృష్టించాడయ్యా. వాళ్ళందరూ కూడా సర్వకర్మల్ని కూడా సన్యాసం చేసినటువంటి వాళ్ళు, ఆత్మజ్ఞానం కలిగినటువంటి, నిష్ఠ కలిగినటువంటి బ్రహ్మచారులను సృష్టించాడు ఆయన అని చెప్పి దీనికి విరుగుడు, పైదానికి విరుగుడిగా ఈ సృష్టిని చేసి హీ వాంటెడ్ టు రెక్టిఫై దిస్. కానీ అందులో కూడా ఆయన ఫెయిల్ అయ్యాడు. ఆ ఫెయిల్యూర్ ఏమిటో రేపటి కార్యక్రమంలో చూద్దాం.